నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా? కానీ చికెన్ బిర్యానీ మాత్రం ఎవ్రీ వన్స్ ఫేవరెట్ కదా. మరి ఇది కూడా పోస్ట్ చేస్తారా అని అనుకోవచ్చు. కానీ చికెన్ బిర్యానీ అందరూ ఒకేలా చేయరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నదే ఈ వ్లాగ్ అనమాట. కంప్లీట్ మెజర్మెంట్స్తో సహా నేను చెప్పిన 4 టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా చికెన్ బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. చాలామంది చికెన్ మ్యారినేషన్లో పెరుగు వేస్తేనే చికెన్ పీస్ జ్యూసీగా వస్తుందని అనుకుంటారు. అది ఏం లేదు, పెరుగు వేయకపోయినా కూడా చికెన్ పీస్ జ్యూసీగా వస్తుందన్నమాట. జస్ట్ మ్యారినేషన్ టైం అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. చికెన్ బిర్యానీ అనగానే చాలామంది ఆ స్పైసెస్, ఈ స్పైసెస్, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, జాజి పువ్వు, ఏమో ఇన్ని వాడతారు. అవి ఏం అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడను. జస్ట్ ఇమాజిన్, మన నానమ్మ అమ్మమ్మ కాలంలో ఇలాంటి జాపత్రి, జాజికాయలు ఉన్నాయా? లేకపోయినా వాళ్ళు చేసుకోలేదా? వాళ్ళు చేసిన ఫుడ్ అంత బాగాలేదా? మనం చేసే ఈ రెసిపీస్ జుజుబీ అసలు వాళ్ళు చేసిన టేస్ట్ ముందు. ఇది ఎగ్జాక్ట్గా మా అమ్మమ్మ స్టైల్. కొద్దిగా నేను మార్చింది ఏంటంటే కలర్ కోసం ఆనియన్స్ ఎక్కువ మగ్గించాను. మీకు కలర్ వద్దు, వైట్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఆనియన్స్ జస్ట్ మగ్గితే సరిపోతుంది. మరి ఇంకెందుకు లేటు? ఒథెంటిక్ చికెన్ బిర్యానీ తినాలని ఉంది కదా మీకు కూడా. రిలేటెడ్ వీడియోలో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.